ప్రభుత్వం ఏం చేసిందో తేల్చుకుందాం రా. నువ్వే చెప్పు ప్లీజ్, నీ దగ్గరికి వస్తాం ఈసారి. కాకపోతే నీ స్థాయి కాదు, గుర్తుపెట్టుకో. నీ స్థాయి రేవంత్ రెడ్డిది కాదు. మేము వస్తాం, మీ ఆఫీస్కి వస్తాం, బీఆర్ఎస్ ఆఫీస్కి వస్తాం. ఈ సవాల్ను స్వీకరించకపోతే నువ్వు పలాయనవాదం అన్నట్టే లెక్క. నిజంగా నువ్వు కేసీఆర్కి పుట్టనట్టే లెక్క. కేసీఆర్ మీద కొంత గౌరవం ఉంది కేటీఆర్. కేసీఆర్ అనేటువంటి పరువును నిలువున తీస్తున్న దరిద్రుడివి నువ్వు. ఏం భాష మాట్లాడుతున్నావు? హౌలే, దివానా, బట్టే భాష. ఈ భాష ఎవరికి రాదురా నాయన? తెలంగాణ కొత్తదా ఏమన్నా? కనీసం నీ చెల్లెని ఓర్వలేని నువ్వు హౌలేవా? రాష్ట్రంలో ఉండే ఆడపడుచులందరినీ చెల్లెలుగా భావించే రేవంత్ రెడ్డి సిగ్గుందా నీకేమన్నా? మీ చెల్లెకి ఇంతవరకు సమాధానం చెప్పే మీకేమన్నా అవకత ఉందా? అసలు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పరు. పొడింగు లెక్క ఓ పెద్ద పోయి ఆడ ఉన్న 10 మందిని చూసుకొని ఓ రెచ్చిపోయి మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నది. మేము అనలేమా కల్వకుంట్ల నా కొడకల్లారా అని? ఈ భాషకు దిగదారుదామా? చెప్పు కేటీఆర్, చెప్పు. మేము కూడా చెప్పమా? మా కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడికి వస్తే కేటీఆర్ని అక్కడ తన్నండి అని చెప్పాలనా? ఇదేనా రాజనీతి? ఇదేనా కేసీఆర్ నీ కొడుకు నేర్పి రాజనీతి? మళ్ళీ మాట్లాడితే మాట్లాడినామని అంటారు. పోనీ కేసీఆర్ అంటే బూతుగాడు ఏదో మాట్లాడిండు పోయింది పెద్దరికం అంటే వీడికనే వచ్చింది దావులగానికి బేవకూఫీ మాటలు. రైతు రుణమాఫీ మీరు మొదటి దఫాలో 4 వంతులుగా మీరు 25,000 చెల్లించింది. మేము ఒకటేసారి 21,000 కోట్లు మేము చెల్లించినాం. మీరు చెల్లించలేదు, పావులా వంతే చెల్లించిండ్రు. ఎక్కడికైనా వస్తా నేను అంటున్నావు కదా. ప్రతి గ్రామంకు వెళ్ళి చూడు, ప్రతి గ్రామంలో లబ్ధి పొందిన వాళ్ళ లిస్ట్ వేసినాం రా దరిద్రుడా. ఇంకెంతకాలం ఇట్లాంటి పనికిరాని అబద్ధాలు చెప్పుకుంటూ కూర్చుంటావు? మీ మొత్తం కాలంలో మీరు రైతులకు చేసింది మీరు ఎంత? 9-10 సంవత్సరాల కాలంలో మీరు చేసింది ఎంత అంటే 2,87,670 కోట్లు. ఈ 2.5 సంవత్సరాలు 28 నెలల్లో 1,52,656 కోట్ల రైతు సమాజానికి ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి సిద్ధమా? చివరికి మోడీని బతికాడుకొని ఆర్బీఐని బతిలాడుకొని డిసెంబర్లో ఎన్నికలు ఉంటే అక్టోబర్లో రైతు రుణమాఫీ అని 99,000 కోసం ఓట్ల కోసం రైతులు వేయరేమో అని చెప్పి వేసిన దరిద్ర ప్రభుత్వం నీ ప్రభుత్వం. నిస్సిగ్గుగా మళ్ళీ చెప్తున్నాం. 28 నెలల్లో మేము రైతుల కోసం చెల్లించింది, రైతుల కోసం మేము వెచ్చించింది 1,52,000 కోట్ల 1,52,656 కోట్లు. దీని మీద ఎక్కడ చర్చకు సిద్ధం వస్తావో రా. ఇప్పుడు ప్రతి నెల కాదు, ప్రతి కిస్తుకు వీళ్ళు కొంత 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 చెల్లిస్తున్నారు అంటున్నావు కదా. మరి ఎందుకు దోచుకున్నారు తెలంగాణని ఇట్లా? దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి అప్పుల కుప్పగా తెలంగాణను మార్చి ఇలా అక్కడో ఇక్కడో తిప్పలబడి ఏదో ఒకటి రైతు సమాజానికి లేకపోతే తెలంగాణ సమాజానికి చేస్తుంటే రెచ్చగొట్టే ఒక కుట్రలు చేస్తున్నారు. రెచ్చగొడితే రెచ్చిపోయేందుకు తెలంగాణ సమాజం ఏమన్నా మీరు చెప్తే ఈయన సమాజమా? మీ వల్ల నష్టపోయిన సమాజం కదా, మిమ్మల్ని నమ్మి మోసపోయిన సమాజం కదా, మిమ్మల్ని బండకేసి బాధిన సమాజం కదా. మీరు చెప్తే మీ చుట్టుపక్కల ఉండే మీ పరివారం వచ్చి వాళ్ళ చుట్టూ కూర్చొని మాట్లాడితే ప్రజలంతా అని అనుకుంటే అంతకంటే దీనమైన స్థితి ఇంకొకటి ఉంటుందా? కాబట్టి ఇవాళ కేటీఆర్ అస్తిత్వం కోసం కొట్లాడుకుంటుడు పాపం. ఎన్నోసార్లు చెప్పినాం, హరీష్ రావా నువ్వా అనే కొట్లాటలో తిట్ల పోటీలో
పైకొచ్చి నేను టీఆర్పీలో టాప్లో ఉండి నిలబడాలనుకుంటున్నాం. గతంలో మీరు చేసింది కూడా అదే, ఇప్పుడు మీరు చేస్తుంది కూడా అదే. నేనంటున్నా 10 ఏళ్ళు గాలికి వదిలేసి పరిపాలనను ఫామ్ హౌస్లో పండుకోండి మీ అయ్యా. మళ్ళా 2.5 సంవత్సరాలు మళ్ళా తెలంగాణను గాలికి వదిలేసి ఫామ్ హౌస్లో పండుకుంటుడు మీ అయ్యా. మరేం కేసీఆర్ పీకనిక? ఫస్ట్ అది చూసుకోండి. కేసీఆర్ పీకనిక ఈ స్టేట్కి ఏమిటి కోసం? మరి నువ్వో దిక్కు, నీ బావో దిక్కు, పొద్దుగాల వాడైతే వాడో రకం వీడో రకం, ఒకడు అది పట్టుకుంటే ఒక దీడు పట్టుకున్నాడు. లేని అంశాలన్నీ రైతు సమాజం కోసం మేము చేసినట్టుగా ఇవన్నీ మా వాళ్ళు రాసిచ్చింది. కానీ నేను అంటున్న ఒక మాట, మీరు 3 ఎకరాల భూమి దళితులకు ఇస్తా అని చెప్పిండ్రు. దాన్ని తీసేసిన దరిద్రుడు ఎవడు? దళితున్నే మొదట ముఖ్యమంత్రి చేస్తా అన్న ఆ దరిద్రుడే కదా దళితులకు 3 ఎకరాల భూమి అనే పథకాన్ని కూడా తీసేసింది. ఇలా దళితులకే కాదు, ప్రతి ఒక్క సమాజంలో ఉండే ప్రతి కులం రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ దానికి సంబంధించి లబ్ధి పొందుతున్నారు. మీరేం చేసిండ్రు? చెట్లకు, పుట్లకు, రియల్ ఎస్టేట్ భూములకు, ఫిల్మ్ సిటీలకు, అసలు అక్కడ ఆదరువు లేకుండా కూడా వాళ్ళందరికీ కూడా రైతు బంధు ఇచ్చిన చరిత్ర మీది. ఇలా పంట పండించే రైతుకు రొక్కం ఇస్తున్న ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. సిగ్గుండాలే మాట్లాడటానికి. నేను ఒకటే మాట అంటున్నా, ఇవాళ కేటీఆర్ మాట్లాడుతున్న తీరు అసహనాన్ని మాత్రమే చూపిస్తున్నది మిత్రులారా. తెలంగాణ సమాజంలో ఉండే యువకులు కానీ, ప్రజాస్వామికవాదులు కానీ, ఎవరైనా ప్రజా సంఘాలు కానీ, పౌర సమాజం కానీ గమనించండి. కేటీఆర్ ఒక లోఫర్గా మారిన పరిస్థితి, ఇప్పుడు ఒక పిచ్చి కుక్కలా మాట్లాడుతున్న పరిస్థితి, ప్రతి ఒక్కరిని ఆ స్థాయికి దిగజారుతున్న పరిస్థితి. ఎందుకు ఇంత దిగజారుతున్నాడో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నా. అంటే వీళ్ళకి ఏంటంటే, మేము తిడితే మేమే హీరోలమైతామనే ఒక రాంగ్ నోషన్తో ఇలా టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం ఇట్లా తయారైంది. మేము ఒకటే సవాల్, 28 నెలల్లో మేము చేసిన అభివృద్ధికి, సంక్షేమానికి ప్రజలు పదే పదే పట్టం కడుతుండడం వల్లనే మీకు ఒక ఏమంటాము డిస్టర్బెన్సో లేకపోతే గందరగోళమో వచ్చి అసలు ఐడెంటిటీని ఇలా కోల్పోతున్న పరిస్థితి అనే విషయాన్ని మీరు గుర్తు చేసి. బోనస్ చెల్లించలేదట వీడు, ఒకటి తలకాయ మాసినోడు అంటాడు. కేటీఆర్ బోనస్ చెల్లించలేదట. అసలు ఎవడు చెప్తుండ్రా పోయి, నీ నోట్స్ ఎవడు రాస్తుండ్రా ఆయన, నాకు అర్థం కావట్లేదు. ఒక పిచ్చోళ్ళక మారిపోయినావు నువ్వు. అసలు కనీసం అమెరికాలో చదివినావా లేకపోతే ఎక్కడన్నా అక్కడిక్కడ తిరిగి వచ్చినావా, నాకు అర్థం కావట్లేదు. కనీసం జరుగుతున్నది తెలుసుకునే సోయి కూడా నీకు లేని పరిస్థితి ఉన్నది అలా. కాబట్టి నేనంటున్న ఒక పౌర సమాజం కూడా నేను అంటున్న, వీళ్లకు ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మితే మోసపోతారని చెప్పి నేను తెలియజేస్తున్నాం. ఒక మాట అయితే మీకు చెప్పాలి మిత్రులారా, తెలంగాణ యొక్క రాజకీయాల్ని దిగజార్చిన చరిత్ర, తెలంగాణ రాజకీయ పరిభాషను దిగజార్చిన చరిత్ర కేసీఆర్దైతే తెలంగాణ రాజకీయ